నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం చంద్రబాబు పేదరిక నిర్మూలనకు పెద్దపీట అన్ని వర్గాల సంక్షేమం టీడీపీ ద్వారానే సాధ్యమన్న చంద్రబాబు వైభవంగా వికారి నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు ఆలయాలలో ప్రత్యేక పూజలు పండితులతో పంచాంగ శ్రవణం నిర్వహణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఎల్వి సుబ్రహ్మణ్యం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సమర్థవంతంగా పనిచేస్తానని వెల్లడి వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన ప్రతిపక్ష నేత జగన్ వ్యవసాయం రైతాంగం సంక్షేమానికి అధిక ప్రాధాన్యం గుంటూరులో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న మదాలిగిరి నసీర్ అహ్మద్ పేదరికం లేని ఆరోగ్యకర ఆనందదాయక సమాజం ఏర్పాటే తమ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు అన్నారు. మీ భవిష్యత్ నా బాధ్యత పేరుతో టీడీపీ 2019 ఎన్నికల మేనిఫెస్టోను ఆయన ఈరోజు విడుదల చేశారు. రైతులు సామాన్యులు మహిళలకు టీడీపీ తన మేనిఫెస్టోలో పెద్దపీట వేసింది. రైతులకు పగటిపూట 12 గంటల పాటు ఉచిత విద్యుత్, ఉచితంగా పంటల బీమా అమలు, 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు వంటి అనేక అంశాలతో రూపొందించిన టీడీపీ 2019 ఎన్నికల మేనిఫెస్టోను సీఎం చంద్రబాబు ఉండవల్లిలో విడుదల చేశారు. రైతులకు లాభసాటి ధరలు లభించేలా వ్యవసాయ మార్కెట్ వ్యవస్థల బలోపేతంకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రన్న బీమాను 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచుతామన్నారు. పేద కుటుంబాలకు పండుగల సమయంలో 2 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు చంద్రన్న పెళ్లి కానుకను ₹1,00,000 పెంచనున్నట్లు మేనిఫెస్టోలో పొందుపరిచారు. అలాగే ఇంటర్ పాస్ అయితే ₹3,000 నిరుద్యోగ భృతి, ప్రతి కుటుంబానికి నెలకి 20,000 ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు వృద్ధాప్య పింఛన్దారుల అర్హత వయస్సును 65 ఏళ్ల నుండి 60 ఏళ్లకు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కొంతమంది కనీస అవగాహన లేకుండా అమలు సాధ్యం కాని హామీలను ప్రకటిస్తున్నారని విమర్శించారు. గతంలో తాము చెప్పిన దానికంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువే చేశామని గుర్తు చేశారు. ఈరోజు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలని ఇస్తున్నాం. అందరికి స్మార్ట్ ఫోన్ ఇస్తాం. అదే మరి ఉమెన్ ఎంప్లాయీస్కి అనేక బెనిఫిట్స్ ఇచ్చాం. ఇప్పుడు ఇన్సెంటివ్స్తో స్కూటర్స్ కొనుగోలు చేయడం ఇవన్నీ ఇస్తాం. లాస్ట్ మైల్లో ఉన్న అంగన్వాడీ ఆశా వీళ్ళందరూ చేస్తాం. మీకు డీటెయిల్స్ మీకు ఇస్తాను. పేదరికంపై గెలుపు కింద పెన్షన్లు ₹3,000 చేస్తాం. 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు చేస్తాం. చంద్రన్న బీమా 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తాం. పెళ్లి కానుక ₹1,00,000 పెంచుతాం. 20,000 జనాభా దాటిన మేజర్ పంచాయతీ అన్నింటిలో అన్నా క్యాంటీన్లు పెడతాం. పేద కుటుంబాలకు పండుగల నాడు 2 గ్యాస్ సిలిండర్స్ కూడా ఉచితంగా ఇస్తాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ ఫర్ ఉమెన్ వీఆర్ అనౌన్సింగ్. ఎస్సీ ఎస్టీల సంక్షేమం 10 సంవత్సరాలు 2033 వరకు ఈ యొక్క సబ్ ప్లాన్ కొనసాగిస్తాం. 100 రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతాం. ఎస్టీలకు 50 పెడతాం. విదేశీ విద్యకు 25 లక్షలు అందరికీ ఇస్తాం. ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అదే మరి కాపులకి మైనారిటీకి అందరికి ఇస్తాం. ఆదివాసులకి ఆదివాసీ బ్యాంకు కూడా తీసుకొస్తాం శ్రీనిధితో తరహాలో. ఇంకొక పక్క ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్లన్నీ పూర్తి చేస్తాం. అంబేద్కర్ స్మృతివనం తొందరనే పూర్తి చేస్తాం. జగజీవనరాం స్మృతివనాన్ని కూడా పూర్తి చేస్తాం. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ కార్యదర్శిగా ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వెలగపూడి సచివాలయంలో నూతన సీఎస్గా ఎల్వి సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు చీఫ్ సెక్రటరీగా ఉన్న అనిల్ చంద్ర పునేటాను సీఈసీ బదిలీ చేసింది. ఇది కీలకమైన సమయం అన్న ఎల్వి ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా పాలన ఉంటుందని స్పష్టం చేశారు.
ఓకే థ్యాంక్ యూ. ఒక్కొక్క అంశాన్ని చూద్దామండి, ఏ విధంగా నిర్ణయం చేయాలో తప్పకుండా ఇతర అందరి సహాయంతో వారి సలహాలతో చేసుకోవడం జరుగుతుంది. మీకు తెలిసి ఈ సమయంలో ఎలక్షన్ కమిషన్ అనేక విషయాల్లో వాళ్ళు సూచనలు చేస్తూ ఉంటారు. వాటిని గ్రహించడం, ఆచరించడం నా ప్రథమ కర్తవ్యంగా నేను భావిస్తాను. చీఫ్ సెక్రటరీ అన్నవాడు కేవలం ఒక సలహాదారుగా ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండవలసిన ఒక బాధ్యత, ఆ బాధ్యత నిర్వర్తించడానికి పరిపూర్ణంగా కృషి చేస్తారు. సినీ హీరో సీఎం చంద్రబాబు సోదరుడు కుమారుడు నారా రోహిత్ ఈ రోజు నగరానికి విచ్చేశారు. తూర్పు టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేశారు. ముస్లిం మైనార్టీలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడిన టీడీపీని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని నారా రోహిత్ కోరారు. వన్టౌన్లో శనివారం ఆయన తూర్పు టీడీపీ శ్రేణులతో సమావేశమయ్యారు. నసీర్ అహ్మద్ గెలుపుకు ఓటర్లు చైతన్యవంతం చేయాలని సూచించారు. అలాగే ఓటర్లంతా ఈ నెల 11న జరిగే పోలింగ్లో నసీర్ను, ఎంపీ గల్లా జయదేవ్ను, పశ్చిమ అభ్యర్థి గిరిధర్ను గెలిపించాలని రోహిత్ పిలుపునిచ్చారు. అనంతరం తూర్పు టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ మాట్లాడారు. ఖచ్చితంగా సంక్షేమ పథకాల వల్లే ఇవాళ సంక్షేమ పథకాలు అయితే అభివృద్ధి ఏంటి రెండు విధాలుగా తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసింది. సో దానివల్లే ఆ రెస్పాన్స్ బేసిక్గా జనాల నుంచి. ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళు ఏ టైం నిన్నైతే రేపల్లి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం 2ంటికి వెళ్ళాము. అప్పటికీ అంతమంది ప్రజలు రోడ్డు మీద నిలబడి ప్రచారంలో పాల్గొనడం అది చాలా మంచి సైన్ అండి. అసెంబ్లీకి వెళ్లకుండా మీరు సమస్యల మీద పోరాడకుండా తెలుగుదేశం పార్టీ మా కాన్స్టిట్యున్సీలకి ఏం చేయట్లేదంటే అది కరెక్ట్ కాదు. మీరు సమస్యలు ఏమైనా ఉంటే ముందు పోరాడితే తర్వాత మీరు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి జనాలకి ఏం కావాలో అది చేయాలి. మీరు అసలు అసెంబ్లీలకు రాకుండా ఏమీ చేయకుండా జనాలకి ఏమీ చేయకపోతే అది కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ చేయబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా వృద్ధులకు సంబంధించినటువంటి పెన్షన్ పథకం కానివ్వండి, మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే పసుపు కుంకుమ కార్యక్రమం కానివ్వండి, మైనారిటీలకు దుల్హన్ పథకం కానివ్వండి. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలోని పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదలతో రాష్ట్ర రాజకీయాల్లో ఓ కొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఉగాది పర్వదినాన 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. మేనిఫెస్టోలోని అన్ని అంశాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ఆయన చెప్పారు. మేనిఫెస్టోని చూపించి 2024లో మళ్లీ ఓట్లు అడుగుతామని వెల్లడించారు. మేనిఫెస్టోలో మెజారిటీ అంశాలు నవరత్నాలే అని జగన్ వివరించారు. ప్రధానంగా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలు ఇలా ఉన్నాయి. రైతుకు పెట్టుబడి కింద 50,000, పంట వేసే సమయానికి పెట్టుబడి కోసం మే నెలలో 12,500 పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తోంది. రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు, ఉచిత విద్యుత్, బోర్లు, ఆక్వా వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల కరెంట్, 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, పంట వేసే ముందు ధరల ప్రకటన, గిట్టుబాటు ధరలకు భరోసా, 4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో గోదాంలు, శీతలీకరణ గిడ్డంగులు, ఆహార శుద్ది కేంద్రాలు ఏర్పాటు, మొదటి ఏడాది సహకార సంఘాన్ని పునరుద్దరణ, రెండో ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే రైతుకు లీటరుకు ₹4 బోనస్, వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు, టోల్ ట్యాక్స్ రద్దు, వైఎస్సార్ బీమా ద్వారా రైతులకు 7 లక్షల బీమా, ఆ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా చట్టం, భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేలా రైతుల భూములకు రక్షణ కల్పించేలా చట్ట సవరణ, కౌలు రైతులకు వడ్డీలోని రుణాలు, అన్ని ప్రయోజనాలు వారికి అందే వెసులుబాటు, నవరత్నాల్లోని అన్ని ప్రయోజనాలు వర్తింపచేయనున్నారు. వీటితో పాటు 5 లక్షల్లోపు ఆదాయం వచ్చే అన్ని వర్గాల వారికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపు, వైద్య ఖర్చు ₹1,000 దాటితే ఆరోగ్యశ్రీ కింద వైద్యం, ఎన్ని లక్షల ఖర్చైనా పూర్తిగా ఆరోగ్యశ్రీ, ఏ నగరంలోనైనా చేయించుకునేలా ఏర్పాటు,
చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో కుటుంబానికి చేయూత, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి 10,000 పింఛన్ సౌకర్యం, 2 ఏళ్లలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల సంఖ్య పెంపుకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా అమ్మబడి కార్యక్రమంలో భాగంగా పిల్లలను బడికి పంపితే 15,000 రూపాయలు, ప్రస్తుత కార్పొరేషన్ వ్యవస్థ ప్రక్షాళన, 45 ఏళ్లు వయసు గల ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు మొదటి ఏడాది తర్వాత ఆయా కార్పొరేషన్ల ద్వారా 75,000 ఆర్థిక సాయం, పింఛన్ 3,000 రూపాయలు, ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ రూపకల్పన చేశారు. పింఛన్ 3,000 రూపాయలకు పెంపు, వికలాంగులకు 3,000 పెంచేందుకు మేనిఫెస్టోని రూపొందించారు. పేదవారికి చదువుకయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వానిదే. ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు వసతి, భోజనం ఖర్చులు కూడా ప్రభుత్వ బాధ్యత. కులం, మతం తేడా లేకుండా అర్హులైనందరికీ పక్కా ఇళ్లు, వైఎస్సార్ జలయజ్ఞం, పోలవరం, వెలుగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి, ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ద్వారా అదే గ్రామానికి చెందిన చదువుకున్న యువతకు 10 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్, పింఛన్ వంటి సమస్యలు 72 గంటల్లోనే పరిష్కారం. ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశంలోనే బిల్లు. యువతకు నైపుణ్యాభివృద్దిలో శిక్షణ, ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ నిరుద్యోగ యువతకు వచ్చేలా చర్యలు చేపడతామని చెప్పారు. వివిధ అంశాలతో రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో విడుదల చేశారు. ప్రత్యేక హోదా దేవుడి దయతో సాధిద్దాం, తద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. పరిశ్రమల స్థాపన కోసం ప్రోత్సాహకాలు ఇస్తున్న రాయితీలు, భూమి, పన్ను, విద్యుత్ తదితరకు తోడు ఏపీఐడిసిని పునరుద్ధరించి తద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించి కొత్త అధ్యయనానికి శ్రీకారం చుడతాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారం చురుగ్గా సాగుతోంది. 33వ డివిజన్లోని గుజనగూడలో వెస్ట్ అభ్యర్థి మద్దాలిగిరి ప్రచారం చేపట్టారు. స్థానిక పార్టీ నేతలతో కలిసి ఇంటింటికి తిరిగి టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అన్ని వర్గాల సంక్షేమం చంద్రబాబు ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా మద్దాలిగిరి తెలిపారు. మరోసారి టీడీపీ గెలుపుకి ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. మా ఓటు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. వాళ్ళ అభ్యున్నతి కోసం మరి చాలామందికి ఇక్కడ మైనార్టీ లోన్లు కార్పొరేషన్ కింద శాంక్షన్ అవ్వడం, గతంలో మేము ఏ పార్టీలో ఉన్నా సరే ఈసారి మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక లబ్ధి చేకూర్చడం, వాళ్ళ పార్టీలకు అతీతంగా ఈరోజు ఒక సైలెంట్ మౌనం నడుస్తూ ఉంది. ఆ మౌనాన్ని మరి రేపు ఏప్రిల్ 11వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు బయటికి తీసుకుని మరి స్పష్టమైన మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటారని మరి ఆశిస్తా ఉన్నాం. నాగార్జున సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గార్డెన్ శ్రీవారి ఆలయంలో పంచాంగ శ్రవణం జరిపారు. ప్రముఖ పండితులు నోరి నారాయణమూర్తిచే పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ వేడుకలలో జిల్లా జడ్జి హరిహరనాథ శర్మ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వికారినామ సంవత్సరంలో వర్షాలు సమృద్దిగా కురిసి నల్లధాన్యం ఎక్కువగా పండుతాయని ఈ సందర్భంగా పండితులు తెలిపారు. అదేవిధంగా రాజకీయాలలో అలజడి రేగుతుందని చెప్పారు. అయితే ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలంటే ఆధ్యాత్మికం వైపు అందరూ దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఈ పుణ్యమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి వికారనామ సంవత్సరంలో 5 శుభగ్రహాలు, 4 మరొక రకంగా గ్రహాలున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ముఖ్యంగా అన్ని శుభములు జరిగి వర్షములు కురిసి నల్లధాన్యాలు బాగా పండి రైతులకి మంచి లాభకారంగా ఉంటుంది. రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయి. యుద్ధ వాతావరణాలు ఎక్కువగా ఉంటాయి. మానవులందరూ కూడా ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళుతూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరంలో మానవులందరూ ఆధ్యాత్మిక చింతనతో జాగ్రత్తగా ఉండి విపరీతమైనటువంటి రాసుల యొక్క వివరాలు తెలుసుకొని శుభములు పొందవలసిందిగా మేము కోరుతున్నాం. గత 50 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి ఏడాది అష్టావధానం పెట్టేవాళ్ళం. ఈసారి మస్తానయ్య గారు కవి సమ్మేళనం కొత్తగా ఉంటుందని చెప్తే కింద సంవత్సరం నుంచి కవి సమ్మేళనం పెట్టాం. అదే మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా ఇంకా చేయాలని కోరుతూ ఈ ఉగాది పర్వదినాన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే సాయంత్రం చంద్రతేజ వారి కూడా హైదరాబాద్ నుంచి వచ్చేస్తున్నారు. ఘంటసాల మరియు పాత పాటలు ఇంకా బాగా పాడతారు. వారు కూడా గత 5 సంవత్సరాలుగా వస్తున్నారు. ఈ రోజు కూడా సాయంత్రం కార్యక్రమం నాగార్జున కళా సెంటర్ మ్యూజిక్ సంగీత కళాశాల ఆధ్వర్యంలో జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై జిల్లా టీడీపీ హర్షం ప్రకటించింది. జగన్ మేనిఫెస్టోపై పదవి విరిచింది. సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలనే జగన్ కాపీ కొట్టి మేనిఫెస్టోను విడుదల చేశారని మెడ్చాడ్ మాజీ చైర్మన్ మనవ సుబ్బారావు, తెలుగు యువత నేత మల్లి ఆరోపించారు.
200 పింఛన్ నుండి 2000కు పెంచి నేడు మేనిఫెస్టో ద్వారా 3000కు పెంచి చంద్రబాబు అందిస్తారని అన్నారు. జగన్ సీఎం అవడం కల్లని సంక్షేమ పథకాలను ఇంటింటికి అమలు చేస్తున్న చంద్రబాబుకు ప్రజలు పట్టం కడతారని సుబ్బారావు మళ్లీ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ఆ పథకాలన్నీ కూడా అమలు జరుగుతూ ఉన్నాయి. 200 రూపాయల పెన్షన్ని 2000 చేయటం, ఈరోజు 3000 కూడా దాన్ని పెంచడం జరిగింది. ఈ విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండిని సమన్వయపరుచుకుంటూ చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోటి తన మేధస్సు అనుభవాన్ని రెండింటిని రంగరించి మేనిఫెస్టోని రూపొందించారు. జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళగా అంటున్నాడు. ఆయనకి బాగా పిచ్చి ముదిరినట్లుంది. పగలు రాత్రి నేను ముఖ్యమంత్రి అయ్యాను కలలుగంటూ ఆ మేనిఫెస్టోని రూపొందించినట్టు కనిపిస్తూ ఉంది. ఆయన అసలు అమలు చేయడానికి ఆయన ముఖ్యమంత్రి కానీ లేకపోతే వైసీపీ అధికారంలోకి వస్తే కదా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. జనాకర్షక పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైనవి. ఎందుకంటే చెప్పడమే కాదు, చేసి చూపించడం చంద్రబాబు నాయుడు గారి వల్ల అయింది. భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోనన్నీ కూడా అమలు చేసే సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉందని రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వికారినామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉగాది పండుగ కలిసి రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్దలతో పూజలు చేపట్టారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ప్రత్యేక కళని సంతరించుకుంది. ఉగాది పండుగను పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ఈ సందర్భంగా పండితులు తెలిపారు. ఈ వికారినామ సంవత్సరంలో చక్కగా భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ కలిగి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతొగుతూ ఉండాలని వేలాదిగా భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు. ఆ వికారినామ సంవత్సరం మొట్టమొదటి రోజు పాడ్యమి రోజు శనివారం రావడం చాలా విశేషం. కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి రోజే శనివారం కాబట్టి వికారినామ సంవత్సరం ప్రారంభం అవడం చాలా విశేషం. కాబట్టి రాజు ఈ సంవత్సరంలో రాజు శని కాబట్టి భగవంతుడి యొక్క శని బాధలన్నీ కూడా తొలగిపోవాలంటే కలియుగ ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి వారి కనుక ఈ సంవత్సరం మొత్తం కూడా అన్ని శనివారాలు కనుక దర్శించినట్లయితే ఈ శని బాధలు కానీ తొలగిపోతాయి. ఏసీ కళాశాలలో ఈ రోజు కూడా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఈ నెల 11వ తేదీన పోలింగ్ విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తుగా ఈ రోజు ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. గుంటూరు పార్లమెంట్ తూర్పు పశ్చిమ నియోజకవర్గాలకు ఏసీ కళాశాలలో శనివారం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరిగింది. శుక్రవారం పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే శనివారం కూడా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్య పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కొనసాగింది. ఈ నెల 11న పోలింగ్ విధులు నిర్వహించే గుంటూరులోని ప్రభుత్వ ఉద్యోగులు శనివారం ముందస్తుగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు బ్యాలెట్ పోలింగ్ ను పర్యవేక్షించారు. పవన్ కళ్యాణ్ చరిష్మాతో గుంటూరు తూర్పులో 25,000 మెజార్టీతో తాను గెలవబోతున్నట్లు జనసేన అభ్యర్థి జియావుర్ రెహమాన్ చెప్పారు. శనివారం పొన్నూరు రోడ్లోని తన నివాసంలో జనసేన పార్టీ నేతలతో కలిసి రెహమాన్ విలేకరులతో మాట్లాడారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా గాని టీడీపీ పాలకులు గాని గుంటూరు వన్ టౌన్లో ప్రజా సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవన్నారు. జనసేనను గెలిపిస్తే ఆనందపేట క్రైస్తవ శ్మశాన వాటిక స్థానంలో నూతన శ్మశాన వాటికకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ముస్లిం మైనారిటీ విద్యార్థులు, యువత, మోటారు రంగ కార్మికుల కోసం 100 కోట్ల వ్యయంతో విద్య, ఉపాధి, శిక్షణ కేంద్రాన్ని అందుబాటులో ఉంచుతానని జియావుర్ రెహమాన్ వివరించారు. బ్రాడిపేట సాయిబాబా దేవాలయంలో ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితులు పంచాంగ శ్రవణం గావించారు. కర్కాటక రాశి హనుమంతరావులు ఇలాంటి వాళ్ళనమాట. బాగుంటుంది ఈ సంవత్సరం. హనుమంతరావులకి 7 సంవత్సరాలు బట్టి బాగుండలేదు. 5 ఆదాయం, 5 ఖర్చు, 5 గౌరవం, 2 అగౌరవం. ప్రతి విషయాలలో యోగకారంగా ఉంటుంది. వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి. ఉన్నత పదవి కలిసి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా పథకాలను జగన్ ప్రకటించారని వైసీపీ నేత అప్పిరెడ్డి అన్నారు. చేయగలిగిన కార్యక్రమాలనే తమ మేనిఫెస్టోలో పెట్టినట్లు అప్పిరెడ్డి చెప్పారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో పార్టీ నేతలు పాదర్తి రమేష్ గాంధీ, ఆతుకూరి ఆంజనేయులు, ఇతర నాయకులతో కలిసి అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 2014 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అనేక హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు.
మేనిఫెస్టో అంటే అమలు కానటువంటి హామీలను గుప్పించి అధికారంలోకి రావడానికి చేసే ప్రయత్నాల్లో ఒక భాగం, అంతకంటే కూడా కాదు. మేనిఫెస్టో అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే చేయగలిగినటువంటి కార్యక్రమాలు మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాలా. మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని కూడా 5 సంవత్సరాల కాలంలో అమలు చేయాలా. ఆ అమలు చేయటం కూడా ఏదో మొక్కుబడిగా కాదు. ఈ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలా. కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా సవరం రోహిత్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ కు నిరుద్యోగ ఐక్యవేదిక మద్దతునిస్తున్నట్లు ప్రకటించింది. సౌమ్యుడు, నిజాయితీపరుడు సౌరం రోహిత్ కు నిరుద్యోగ యువత ఓట్లు వేసి గెలిపించవలసిందిగా నిరుద్యోగ ఐక్యవేదిక కన్వీనర్ వెంకట సుబ్రహ్మణ్యం కోరారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసం ఆయన చేసిన కృషి మరవలేదన్నారు. నాయకులు కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎలక్షన్ టైంలో మాత్రమే వస్తున్నారు, కానీ అనునిత్యం అందుబాటులో ఉండే స్థానికుడు అనే వ్యక్తికి ముద్రున్న సవరం రోహిత్ అన్న వాక్కను మాత్రం మీరు దృష్టిలో ఉంచుకొని ఈ నెల 11వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో సవరం రోహిత్ అన్నకు మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైద్యులను మరియు ముఖ్యంగా నిరుద్యోగ యువతలను మేము కోరుకుంటున్నాం. సమావేశంలో వేదిక సభ్యులు రవి, శశికుమార్, నాగరాజు, కరీముల్లా, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గం నెక్కల్లు గ్రామంలో జరిగిన భూ వివాదంలో పసుపులేటి మహాలక్ష్మి అనే వృద్ధురాలు మృతి చెందింది. ఆమె కుమార్తెతో పాటు మరో 5గురు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళగిరి నియోజకవర్గం నెక్కల్లులో ఆలూరి సుధాకర్ వర్గీయులు కారుతో కర్రలతో బీసీ వర్గానికి చెందిన వారిపై దాడి చేశారు. గత కొంతకాలంగా జరుగుతున్న భూ వివాదం ముదిరి దాడికి దారితీసింది. దాడిలో పసుపులేటి మహాలక్ష్మి మృతి చెందగా ఆమె కుమార్తె వేదకుమారి తీవ్ర గాయాలతో నగరంలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు పార్లమెంట్ జనసేన అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ మార్చురీలో మృతదేహం వద్ద కుటుంబీకులను ఓదార్చారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటన వివరాలను మృతురాలి కుటుంబీకులు వివరించారు. ఎవరు వస్తారు వస్తే లారీ వాళ్ళకి 5-6 లారీలు ఉన్నాయి, క్రెయిన్లు ఉన్నాయి, లారీలతో తొక్కిచ్చేస్తాం. ఆడవాళ్ళని వస్తే అని మొత్తం వాళ్ళు 10 మంది మూకుమ్మడిగా ఆడవాళ్ళని మగవాళ్ళ మీద కర్రలు తీసుకొని దాడి చేశారు. దాడి చేశాక మా తాతయ్య గారికి వాళ్ళకి కాళ్ళు ఇరిగినాయి, తలలు పగిలినాయి. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మేము వాళ్ళని ట్రాక్టర్కి షిఫ్ట్ చేసుకుంటున్నాం, ట్రాక్టర్ మీద ఎక్కిస్తుండగా కేకలేసుకుంటా వచ్చి లారీలతో తొక్కిచ్చేస్తాంరా, ఏం చేస్తారా అని కారు వేసుకొని వచ్చి ఆడవాళ్ళు రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నాం, ఆడవాళ్ళని తొక్కిచ్చేసేసారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి సేవాకుమార్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్న సేవాకుమార్ నిజాయితీ పనులను ఎన్నుకుని రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు ప్రజలు కృషి చేయాలని ఆయన తెలిపారు. జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న తాడేపల్లికి చెందిన రామారావు అనే నిందితుడిని ఈరోజు అర్బన్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 60,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.